ఈరోజు ఈ ఉదయకాలం ఈ మందిరంలోనికి ఈ ఆరాధనలను చేరి వచ్చిన నీతో నాతో ఈ వాక్యం ఎందరు వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడే మాట ఏంటి తెలుసా? ఇప్పటి వరకు నువ్వు ఏవేవో పనులు ప్రారంభించావు, ఏవేవో ప్రయత్నాలు చేసావు, ఉద్యోగంలో, వ్యాపారంలో, కుటుంబ జీవనంలో, బిడ్డల చదువులలో, ఇంకా నీ కెరియర్ విషయంలో ఎన్నో ఆటంకాలు వచ్చి ఆగిపోయి ఉండవచ్చు. ఎన్నో సంవత్సరాలు ఆగిపోయింది ఆ ఆలోచన దావీదు దగ్గర కదా. మందిర నిర్మాణ పని ఆటంకంతో ఆగిపోయిందని అనుకుందాం. అయితే ఇప్పుడు పని పూనుకో, యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని దీవిస్తూ ఉన్నాడు. అదే దేవుడు ఈ ఉదయకాలం నీ ఆగిపోయిన పనులను ప్రారంభించు, యెహోవా నీకు తోడై ఉండును గాక అని చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు పని పూనుకొని ప్రారంభించాలంటే ఏముండాలి మన దగ్గర చెప్పండి? మెటీరియల్ ఉండాలి. ఈరోజు దేవుడు మనకి తోడై ఉండాలి అని అంటే ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకో. స్వరం వినబడుతుంది, లెట్స్ రీస్టార్ట్ యువర్ వర్క్, గాడ్ బీ విత్ యూ. దేవుడు నీకు తోడై ఉంటాడు, నీ పని ప్రారంభించు అనే స్వరం వినబడతా ఉంది. ఇప్పుడు మన దగ్గర ఉండాల్సింది ఏంటి చెప్పండి? మెటీరియల్ ఉండాలి. ఏముంది అక్కడ? బంగారం ఉంది, వెండి ఉంది, ఇత్తడి ఉంది, ఇనుము ఉంది. ఇప్పుడు ఈ 4 మెటీరియల్ మన దగ్గర ఉండాలి. ఇప్పుడు మీరు అనుకునేరు కుప్పలు బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము నేను ఎక్కడ పోగేయాలని అనుకుంటారు. ఆత్మీయ అర్థాలతో కొన్ని మాటలు చెప్పి నేను ప్రసంగంలోనికి వెళ్తాను. కొన్ని మాటలు ఆత్మీయంగా మన దగ్గర ఉండవలసింది ఏమిటి, ఏమి ఉంటే దేవుడు మనకి తోడై ఉంటాడు? ఆశ ఉందా?